సార్ 'మంచు మనోజ్' గారు అండ్ 'మౌనిక' గారు ఇద్దరు కూడా ఆళ్ళగడ్డకి వాళ్ళెళ్ళడం జరిగింది సార్. అయితే వాళ్ళక్కడ జనసేన పార్టీలో చేరబోతున్నారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ముందు కూడా 1000 కార్లలో వెళ్తారని చెప్పేసి కూడా ప్రచారం అయితే జరిగింది సార్. మరిప్పుడు వెళ్లారు గదా! మరక్కడ జనసేన పార్టీలో చేరుతున్నారా? మరి పొలిటికల్ ఎంట్రీ ఎందుకిస్తున్నట్టు మీరేం జెప్తారు సార్? యాక్చువల్‌గా వాళ్ళు 1 ఇయర్ బ్యాక్ మ్యారేజ్ అయిన వెంటనే నిజానికి పెద్ద కార్‌లేసుకొని వెళ్లారక్కడికి. ఆళ్ళగడ్డకి. వెళ్లి అప్పుడే వీళ్ళిద్దరూ పార్టీలో చేరుతున్నట్టు పుకార్లొచ్చాయి. అప్పటికింకా ఎన్నికలు గూడా స్టార్ట్ కాలేదు. సో, వీళ్ళు ఒకరు ఈ అమ్మాయి ముఖ్యంగా ఈ అమ్మాయి చేరుతుందని దీన్ని మంచు మనోజ్ గూడా కన్ఫర్మ్ చేశాడు. మంచు మనోజు, భూమా మౌనికారెడ్డి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు తిరుమల వెళ్ళినప్పుడు తిరుమలలో అడిగారు వాళ్ళని. రాజకీయాల్లోకెళ్తున్నారంటే, నా భార్యకి ఇంట్రెస్ట్ ఉంది. నాకు ఇంట్రెస్ట్ లేదు. నా భార్య రాజకీయాల్లో వెళ్తే నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తానని మనోజ్ గూడా అన్నాడు. ఆ తర్వాత వాళ్ళు చంద్రబాబు నాయుడిని గూడా పర్సనల్‌గా ఎళ్లి కలిసొచ్చారు. అప్పుడు గూడా రాజకీయాలలో వీళ్ళు చేరతారేమో అన్న పుకార్లు, షికార్లు చేశాయి. కానీ ఇప్పటివరకు చేరలేదు. అక్కడ గూడా వీళ్ళ సిస్టర్ అక్క భూమా అఖిలప్రియ ఆమెకు మళ్ళీ సీటిచ్చాడు చంద్రబాబు. ఆమెకు సీటొస్తదని గూడా ఎవరికీ నమ్మకం లేదు. కానీ విధి లేక ఇంకా అక్కడ ఆల్టర్‌నేట్ లేదు గాబట్టి ఆమెకు సీటిచ్చాడు. ఆమె గెలిచింది గూడా ఇప్పుడు ఎమ్మెల్యే అయింది. అయితే ఇప్పుడు అక్కడ కొన్ని పుకార్లు గూడా ఉన్నాయి. అదేందంటే భూమా అఖిలప్రియ మౌనికారెడ్డికి ఆస్తులు ఇవ్వట్లేదు. వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలో దాదాపు 10,000,00,00,000 పైన ఆస్తులున్నాయి. ఈమె వాటానే ఒక 2,000,00,00,000 వచ్చే పరిస్థితుంది. కానీ ఇప్పటివరకు ఏమి పంచట్లేదు. ఏదో కారణాలు చెప్తూ ఆమె పోస్ట్‌పోన్ చేస్తుంది. సో, అక్క చెల్లెల మధ్య గూడా అంత సంబంధాలు బాలేవు అన్న వాదన వినిపిస్తుంది. అది మనకి ఎక్కడ గూడా ఈ మధ్య కాలంలో వీళ్ళు అక్క చెల్లెలు కలుసుకున్నట్టు, మాట్లాడుకున్నట్టు ఇలా గూడా ఎక్కడ విజువల్స్ గాని రాలేదు. సో, ఈ వాదనైతే బలంగా ఉంది. అక్కడ లోకల్ గూడా మాట్లాడుకుంటున్నారు. ఫ్యామిలీలో ఇబ్బందులున్నాయని. అయితే ఈ నేపథ్యంలో ఈరోజేందంటే భూమా శోభా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి భార్య ఆమె జయంతనమాట. పుట్టినరోజు ఈరోజు. దానికి సంబంధించి వీళ్ళు వెళ్లారక్కడికి. సో, అక్కడికి వెళ్ళి వీళ్ళు ఆ భూమా ఘాట్‌లో ఆమె విగ్రహాలకి వాళ్ళిద్దరి దంపతుల విగ్రహాలకి ఆహ్, నివాళులర్పించారు. పూలమాలలేసి నివాళులర్పించారు. అక్కడ నంద్యాల, ఆళ్ళగడ్డ ఈ ఏరియాలో మాత్రం విపరీతంగా పుకార్లయితే ఉన్నాయి. ఏమంటే వీళ్ళిద్దరూ జనసేనలో చేరబోతున్నారనే వార్తయితే వైరల్ అవుతుంది. ఎందుకంటే ఆహ్, మనోజ్‌కి పవన్ కళ్యాణ్‌తో మంచి సంబంధాలున్నాయి. ఆ మధ్య గూడా వాళ్ళిద్దరూ కలిసి హగ్ చేసుకొని మాట్లాడుకున్న వీడియోలు, ఫోటోలు బయటకొచ్చాయి. సో, మనోజ్ నిజానికి చాలా మందితో మనోజ్ చాలా క్లోజ్‌గా ఉంటాడు. విష్ణు కొద్దిగా రిజర్వ్డ్‌గా ఉంటాడు కానీ మనోజ్ జోవియల్‌గా ఉండి తన ఏజ్ గ్రూపోళ్ళతో గాని, పెద్దోళ్ళతో గాని సినిమా ఇండస్ట్రీలో చాలా మందితో అతనికి బాగా పరిచయాలున్నాయి. సో, అట్లాగే మన పవన్ కళ్యాణ్‌తో గూడా మనోజ్‌కి మంచి సంబంధాలున్నాయి. సో, ఆహ్, ఆల్రెడీ అక్క తెలుగుదేశంలో ఉంది గాబట్టి, తను జనసేనలోకెళ్తే మనకి ఫ్యూచర్ ఉంటది అనేది ఆ అమ్మాయి గూడా అనుకునేది. ఎందుకంటే జనసేనలో నాయకుల కొరతయితే మనకు కనబడుతుంది. ఎందుకంటే ఇద్దరు, ముగ్గురు నాయకులు తప్ప స్టేట్ వైడ్ జనసేనలో పెద్దగా స్టేట్ వైడ్ లీడర్‌షిప్ అనేది ఇప్పటికి ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు. వాక్యూమ్ అయితే ఉంది. పవన్ కళ్యాణ్ గూడా ఈ అధికారం ఉన్న ఈ ఆల్రెడీ 6 నెలలయిపోయింది. ఇంకా 4.5 సంవత్సరం ఉంది. ఈ 4.5 సంవత్సరంలో పార్టీని బలోపేతం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ గూడా ఆలోచిస్తున్నాడు. అందుకని వైసీపీ నుంచి ఎవరున్నా పార్టీలోకొస్తానంటే గూడా మాక్సిమం చేర్చుకోవడానికి ఆల్రెడీ ఆయన ట్రై చేస్తున్నాడు. ఆల్రెడీ ఇప్పటికి ముగ్గురు, నలుగురు బాలినేని లాంటోళ్ళు వెళ్లి చేరారు. ఇంకా గూడా పార్టీని బలోపేతం చేయడానికి ఆయన వైసీపీ నుంచి ఎవరొచ్చినా గూడా చేర్చుకుందాము. కాకపోతే కొంత పరిశీలించి వాళ్ళు గతంలో జనసేనోళ్ళని, ఇటు తెలుగుదేశం వాళ్ళని హరాస్ చేసి రౌడీయిజం చేసుంటే తప్ప అదర్‌వైజ్ చేర్చుకుందాం అన్న ప్లాన్ అయితే కనిపిస్తుంది. సో, ముఖ్యంగా కాపు నాయకులు చాలా మంది రెడీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్‌తో మాట్లాడి జనసేనలో చేరడానికి. అయితే చంద్రబాబు దీనికి విరుగుడుగా అంటే కాపు నాయకులందరూ జనసేనకు వైపుకెళ్ళిపోతే తనకి కాపుల్లో ఓటు బ్యాంక్ పడిపోతుందని, రెండోది పవన్ కళ్యాణ్ బలపడితే కాపుల్లో రేపొద్దున లోకేష్‌కి అది కూడా ఇబ్బందవ్వొచ్చని చంద్రబాబు వ్యూహాత్మకంగా జనసే వైసీపీ నుంచొచ్చే కాపు నాయకులను చాలా మందిని తెలుగుదేశంలో చేర్చుకోవడానికి ట్రై చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఆళ్ల నాని గావచ్చు, అవంతి శ్రీనివాస్ గావచ్చు, గ్రంథి శ్రీనివాస్ గావచ్చు. ఇలాంటోళ్ళంతా కూడా తెలుగుదేశంలో చేర్చడానికి చంద్రబాబు పావులు కదుపుతున్నాడని కూడా వార్తొచ్చింది. నిన్న నేను దీని మీద సెపరేట్ వీడియో కూడా చేశాను.
సో ఈ కాంటెక్స్ట్‌లో ఇప్పుడు అక్కడ పోయి వీళ్ళేం చేసేదేం లేదు. పైగా అక్కడ అఖిలప్రియ వీళ్ళున్నారు. అందుకని జనసేనలో చేరితే కొంత వాక్యూమ్ ఉంది. జనసేనలో స్టేట్ లీడర్‌గా అమ్మాయి ఎదగొచ్చు. ఆమె హైలీ ఎడ్యుకేటెడ్, చదువుకునింది బాగా, విదేశాల్లో చదువుకునింది, నాలెడ్జ్ ఉంది. చక్కగా ఏ విషయం మీదన్నా మాట్లాడగలదు. ఎట్లాగో ఇతనికి సినీ గ్లామర్ పనికొస్తది. ఇలాగ ప్లాన్ చేసుకొని జనసేనలోకి వెళ్దాము అన్న ఇది కనిపిస్తోంది. సో వీళ్ళకి కూడా ఏందంటే ఈ గొడవల తర్వాత మనోజ్‌కి కూడా ఏమర్థమైందంటే మనకొక పొలిటికల్ పార్టీ జ పవన్ కళ్యాణ్ లాంటి అండ ఉండుంటే విష్ణు కూడా ఇలాగ బిహేవ్ చేసేవాడు కాదు. జాగ్రత్తగా ఉండేవాడు. మోహన్ బాబు కూడా ఇంత ఇదిగా బిహేవ్ చేసేవాడు కాదు. మనకు ఎందుకంటే వాళ్ళకి అండ కనపడడం లేదు. పేరుకి ఆహ్, ఆమెకు మౌనికా రెడ్డికి ఫ్యాక్షన్ ఫ్యామిలీ గాని వాళ్ళకి గట్టిగా ఎక్కడ మాట్లాడింది. ఊరికే ఉత్తుత్తి టైటిల్‌లు పెట్టి రాసారు గానీ, రంగంలోకి దిగిన అఖిలప్రియ, మోహన్ బాబు అంతు చూస్తానన్న అఖిలప్రియ అని ఏమీ జరగలే. ఆమె కనీసం ప్రకటన ఇవ్వలేదు. మా సిస్టర్‌కి మద్దతుగా మేముంటామని కూడా ఒక మాట చెప్పలేదు. అంటే ఇంకెప్పుడు చెప్తారు? క్రైసిస్ వచ్చినప్పుడు కదా! ఎవరైనా నిలబడాలి. సో, క్రైసిస్ వచ్చి ఇంత ఘోరంగా మోహన్ బాబు బిహేవ్ చేసి వీళ్ళని బౌన్సర్‌లతో బయటికి తరిమేసి ఇలాంటి పనులు చేస్తున్నా కూడా అఖిలప్రియ ఎక్కడ నోరు తెరవలేదు. సో, ఈ కాంటెక్స్ట్‌లో అఖిలప్రియని నమ్ముకొని తెలుగుదేశంలో చేరితే ఇబ్బంది. అందుకని జనసేనలోకి పోయి ఇండిపెండెంట్‌గా పొలిటికల్‌గా తాము కూడా ఎదగాలి. అఖిలప్రియతో గొడవలు పక్కన పెట్టి మనం ఒక ఇండిపెండెంట్‌గా ఎదగాలన్న ఆలోచన మౌనికా రెడ్డిలో ఉన్నట్టుగా చెప్తున్నారు. అందుకని మౌనికా రెడ్డికి మనోజ్ కూడా సహాయం చేస్తున్నాడు. హెల్ప్ చేస్తున్నాడు.